పొలం బట్టల కొట్లు వదిలేసి వచ్చేసాను. ఏమైందో ఏంటో. ఎవరు? నేను రాత్రి మనం వెతుకుతున్న పిల్ల బస్ స్టాండ్ లో ఉందండి. దాని పక్కన ఎవరు ఉన్నాడు? లేదండి. నేను ఇప్పుడే వస్తున్నాను, దాన్ని తెలివిగా పెట్టుకోండి. కొన్ని ఫోటోలు తీసుకోవాలి సంపద చూడు. ఇవన్నీ ఎక్కడ దాకా అవుతుందా? విశాఖపట్నంలో భీమిల్ రోడ్ ఉంది కదా, చూడు. ఇక్కడ పిచ్చి ఆసుపత్రి ఉంది కదా, ఇక్కడ పోయి వెతుక్కోరా పిచ్చిన బొచ్చ. నాకు జ్ఞాపశక్తి చాలా ఎక్కువ. దెబ్బకు 2 చేతులు తిరిగిస్తాను, ఎదురొస్తే పెద్ద.
ఆగండి. రత్న, చూసింది వాటిని. బతుకవా? నీ చుట్టుముక్కలు బతుకవా? నీ బంగారు పిల్లలు పండించే జలకన్య నీ గుహలోనే ఉందిరా. ఓడలో ఉండవలసిన విక్టోరియా మహారాణి నగ వీడి దగ్గర ఉన్నాయంటే వీడి తాత వీడికి ఆ ఓడ గురించి చెప్పుండాలా? వీడు ఆ ఓడలోని సంపదను ఎక్కడో దాచుండాలా? అందులోని నగను ఇదిగో ఈ పిల్లకిచ్చుండాలా? ధరించిన ఆడదే జలకన్య. అవును మాధవ్, నేను ఫోటో తీసిన జలకని ఇదే. ప్రతిబింబం, ఇదే ప్రతిబింబం. జలదిగ్బంధంలో నాకు గోచరించిన మొత్తం ఇదేరా. మునిగిపోయిన ఓడై దాని నివాసమై ఉంటుంది. ఆ నగ మీద మనసు పడి ఉంటుంది. జలదిగ్బంధం చేసినప్పుడు నగతో భూమిగా ఉందన్నమాట. ఇంటి జనం పంపి ఆ రవిచంద్ర గారి పంపలో ఉన్న జలకమ్ముని పంపించింది. అలాగే ఒరే నగరాజు, వాడు ఇంట్లో ఉన్నదాన్ని దిగుబడి ఇంకా ఇంకొక మాట, వీరు కనుక బతుకుంటే ఆ జలకన్యని కవచంగా కాపాడతారు. జలకన్య ఇక్కడ రాకముందే వీరిని జన సమాజం కాపాడాలి. పడవలో తీసుకుని సముద్రంలో చూసుకోండి. నేను కనపడలేదని బొంగ పెట్టుకున్నావా? వచ్చేసాగా. అతను ఎవరో తెలుసా? అతను అతను నా ప్రియుడు, నా ప్రియుడు, నా ప్రియుడు, నా ప్రియుడు. రవికి స్పృహ చెట్టండి. నన్ను ఇలా చూసాడండి. నేను జలకన్యలో తెలిసిపోతుంది.
నన్ను ఆస్వాదించుకుని ఇంటికి వెళ్ళగొడతాడు. ఇంటిలో వదిలి ఇంటికి చేర్చాలి. నేను తెచ్చి కనపడలేదు. ఎవరు గురు ఈ డబ్బులేంటి గురు? చెప్పు గురు, చెప్పు గురు, చెప్పు గురు. ముత్యాలు కంగారు పడకండి. మిమ్మల్ని కొట్టడానికి రాలేదు, మీతో మందు గొట్టానికి వచ్చాను. ఇదిగో పిలకమడి, అక్కడే నాకు కోపం వస్తుంది. పక్కనే కూర్చున్న మనిషిని చూసి బతికున్నావా అని అడుగుతావు, ఎలా బతికావు అని అడగావు. ఇంకా కరెక్ట్ సంగతి చెప్తా. ఇప్పుడు మన ముగ్గురు చెయ్యి కలిపితే మునిగిపోయిన ఓడలో ఉన్న బంగారం అంతా ఎక్కడుందో చెప్తా. చెప్పు. ఆ బొల్లో మంత్రి గడుపులో ఉంటాడు, వాడి పేరేంటి? బంగారాజు. నన్ను కోరుతావేంటి? ఈ రొయ్య మీద నా కొడుకు బుద్ధి లేదు, కూర మీద నా కొడుకు నీకైనా బుద్ధి ఉండాలి కదా. అసలు వాడితో చేయండి కలిపారు. నీ చేత నన్ను మర్డర్ చేయించి మిమ్మల్ని ఇద్దరిని ఉరికంలో ఎక్కించి బంగారం అంతా తనే దొబ్బద్దామని చేస్తున్నాడు. అందుకే మీ కళ్ళు తెరిపించి మీకు నన్నేమంటారా అది కలిగించాలనే వచ్చా. నీతో చేతులు కలిపితే నాకేట్లాగా చేతులు కలిపితే తప్పు తీసినావా? వాడు ఉప్పు చేతమోహా, మునిగిపోయిన ఓడలో ఉన్న విక్రమార్కుడి కత్తిరా ఇది. బంగారు పిడి. అవును, ఆ డెల్లో ఉన్న వాడి పేరేమన్నా? బంగారు రాజు. వాడు చెప్పినట్టే ఓడలో ఉన్న బంగారం అంతా నా దగ్గర ఉందిరా. నమ్మకమేంటి? అసలు మహారాజు వాడిని కౌశల్యకి ఇచ్చిన నగలు వేసి పూస్తున్నానే. ఇది రాణి మాలినీదేవి మరొకత మాణిక్య గోమేతికాలు. ద్రౌపద మహారాజు ద్రౌపదికి ఇచ్చిన నవరత్న ఖచ్చిత వజ్ర వైడూర్యాలు. గోల్కొండ మహారాజు గోల్డ్ రాణికి ఇచ్చిన గోల్డ్ నగలు. తప్పుల వారి శ్రీశైల మహారాజు వైడూర్య ఖడ్గము. కేకయ్య మహారాజు కైకేయికి ఇచ్చిన ఆభరణములు. ఇది దుష్టంతుల కిరీటము, ఇది స్వతంత్ర వడ్డానము, ఇది బాగున్నాయి. మీరిద్దరు నాతో చేయగలిగితే ఈ బంగారంలో మీకు 50-50. ఆ 50 నువ్వు 60 తీసుకుని నాకు 40 ఇస్తా. ఈ బంగారం అంతా మీకు రేపిస్తా. ఇస్తా అని ఫైనల్ గా సగంగానే ఇస్తావేటి? అది నీ అన్నయ్య కలవాట్రా. ఇదిగో పిలకమడి, రేపు నీ ఐస్ ఫ్యాక్టరీలో నైస్ గా ఈ బంగారం అమ్ముకునే ఏర్పాటు చేసుకో. రండిరా. షాపు బంగారు రాజు గారి ముఖాన్ని కొట్టి మనం ఇక్కడ వచ్చి బంగారు షాపు వాసన చూసుకోవచ్చు. నీకోసం ఎదురు చూస్తున్నా. ఇంట్లో పెళ్లికి రాకుండా ఎలా ఉంటాను? ఇదేంటి? తాళిబెట్టమ్మ. తాళిబెట్టంటే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మెడలో దీనితో 3 నెలలు వేస్తారు. దానితో వాళ్ళ బంధం ఈ హిందూ సాంప్రదాయ ప్రకారం శాశ్వతమై పవిత్రమవుతుంది. వాళ్ళని ఏ శక్తి విడతీయలేదు. సముద్రంలో నేను చూసిన జలకన్య ఇదే. దాని కోళ్ల మీద నీళ్లు పోసి జలకన్యగా మార్చి నీర్చి కింద దానికి అప్పగిస్తాను.
వచ్చేవాడు బంగారాజు మనిషి, వాడిని ఎలాగైనా పట్టుకుని స్టోరీలో పడేది. నువ్వు బాధాలుగా దించాను. అంటే హస్పిటాల్ పట్టుకుని పొగ మురిసిపోతున్నావు. కళ్యాణ యోగమే లేని నీవు ఇన్నాళ్ళు వాళ్ళు అనుకుంటున్నావా? అందులో తప్పే ఉంది. ఆడగా చుట్టాక తల్లి పట్టించుకోవాలి. తల్లి కావాలి, నువ్వు మామూలు ఆడతానివి కాదు. సముద్ర గర్భంలో ఆలు చిట్టవే కానీ సంసారంలో ఆలివి కావు కాలేవు. చెప్పిస్తున్నావా? ఆ పని భగవంతుడే చేశాడే. అందుకే నీకు ఈ దిక్కుమాలిన జలకన్య జన్మనిచ్చాడు. చెప్పించిన ఆదేవుడే రవిచంద్రుడు నాకు వరంగా ఇచ్చాడు. కానీ అతన్ని పెళ్లి చేసుకున్న వరం మాత్రం నేనే నీకు ఇవ్వాలి. అది నేను నీకు ఇవ్వాలంటే నువ్వు నా వెంట రావాలి, ఆ గోడకి దారి చూపించాలి. రాకపోతే గాలిపోతాయి. ఓం చూసారా పుట్టిన పక్కన శక్తి. దేవత అంటే నాకుండగా నువ్వు నన్ను ఏమీ చేయలేవు కదా. నీ ధైర్యం నిన్ను ఎలా లొంగ తీసుకోవాలో నాకు బాగా తెలుసు. వచ్చే పౌర్ణమి లేక నిన్ను నా వశం చేసుకుంటాను, లేదా రాబందులకి నేనే ఆహారం అయిపోతాను. ఎంత క్రమందుకు ముత్తైదుగా నా పెళ్లికి వచ్చి అక్షంతులు మంత్రచాలుగా నాకు తిరిగిపోయి అప్పుడు ఓడలో ఉన్న బంగారం అనిపిస్తుందా? అనిపిస్తాం చెప్పు. ఒక ముక్కు పిడికిస్తాను. మాట ఆటలా నీకు? ఈ మంత్రగత్త మార్చాలంటే ఏమిటో చూపిస్తాను నీకు. వాడదు బంగారం, నా వాట ఇంటిని వచ్చింది. అక్క ఉండి పెడుతుంది. ముందు బంగారం తీసుకెళ్ళి నీ ఐస్ ఫ్యాక్టరీలో పెట్టి ఆ ఫార్మర్స్ బారాడు ఉండవు కదా. వచ్చేట నీకు జీవనం జరుగుతున్న చరిత్ర చూస్తుంటే ఎవరు నమ్మాలో ఎవరు నమ్మగారు తెలియట్లేదు. బయలుదేరం బయలుదేరం. నన్ను వదిలిపెట్టండి. నన్ను వదిలిపెడితే లైఫ్ లో మళ్ళీ మీ కంటికి కనిపిస్తాను. ఈ చండాల పేసు మాకు చూడాలి లేదు కానీ ఒక్కసారి ఫోన్ లో మీ బంగారు రాజుకి ఇక్కడ జరుగుతున్న కుట్ర గురించి చెప్పు. ఇదిగో చెప్పా. ఎవరు గొంతుకలా ఉండేది? గొంతలా ఉండడం ఏమిటి? ఇక్కడ పరిస్థితులే తలకిందులుగా మారిపోయాయి. ఆ రవిచంద్ర, ముత్యాలు, రత్నాలు ముగ్గురు కలిసిపోయారు. రవిచంద్ర బతికే ఉంటాడు. బతికి ఉండడం ఏమిటి? నువ్వు ఇన్నాళ్ళు కళ్ళకన్నా బంగారాన్ని వాళ్ళు ముగ్గురు వాటాలు వేసుకుని పనిచేసుకున్నారు. ముత్యాలు తన వాటా తీసుకొని గంగవరం రేవు వైపు తన వ్యానులో వెళ్ళిపోతున్నారు. ఇదేంటి గురించి కొత్త పుట్టింది? ఈ దెబ్బతో వాళ్ళిద్దరు కొట్టుకు చేస్తారు. దాంతో ఆ బంగారాజు బతకాలని మనం బాండ్ వాయించచ్చు. మూడో గ్రూప్ ఏమైనా కంగారు పడిపోయా. ఆ రవిచంద్రుడు మోసం చేసి సగం బంగారం పెట్టేసి నీ వాడికి బయలుదేరా. ముఖ్యాలు నా స్థావరం అటు, నీ ఐస్ ఫ్యాక్టరీ ఇటు. రూట్ ఎందుకు మారింది? ఎదవని దిక్కు తెలియచిన తర్వాత ఇప్పుడు చూడు, నేను ఎప్పటికీ చెప్తున్నానండి.
సముద్రం అటు బంగారాజు గారు ఉండేది కూడా అటేనని. ముఖ్యాలు నా మీసం తీసిన నాటి నుండి మాసం మాసం పూజలు చేస్తున్నాను రా. ఆ బంగారం కోసం గజానికి ఒక శవాన్ని పరుస్తాను కాదు, తులం బంగారం కూడా వదులుతాను రా. సత్యారు సన్యాసి వీడ వెరగడై రై ఆ వేళ మన స్థావరాన్ని తీసుకురావు. మట్టి ముద్దల్ని చూసి బంగారం అనుకుని బంగారంలా తిరుగుతున్నావా బంగారాజు? నీ ఆశను నీకు వలగా విసురా. బంగారం దొరికే వరకు నా ఆశ చావదు. దొరికే లోపు నువ్వే చేస్తావు. మాయల పక్కీల ప్రాణం చిలకలో ఉన్నట్టు నా ప్రాణం సముద్ర గర్భంలో ఉన్న ఓడలోని బంగారంలో ఉందరా. కాదు, పోలీస్ స్టేషన్ లో ఉంది, కోర్టు బోన్ లో ఉంది. నన్ను అరెస్ట్ చేయిస్తావా? వచ్చేటప్పుడు ఎస్పీకి ఫోన్ చేస్తే వచ్చాను రా. వడ్డించడానికి వస్తారు లాఠీ కట్టలు. రండి ఎస్పీ గారు, సముద్ర గర్భంలో ఉన్న బంగారం కోసం రత్నాలు ముత్యాలు అనే అన్నదమ్ములు నేనే చంపాడు. విన్నారుగా ఎస్పీ గారు, అరెస్ట్ చేయి. ఏంటిది? వేల కోట్ల రూపాయలు కాజేద్దాం అనుకున్న నాడే పోలీసులను కొన్ని నా కోటి జేబులో వేసుకున్నాను రా. చెప్పండి ఎస్పీ గారు, వాడిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పండి. ముత్యాలు రత్నాలు అనే అన్నదమ్ముల్ని కాల్ చంపినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. బాబు, నిన్ను నేను విడుదల చేయిస్తాను. నా దగ్గర నా నగలన్నీ అమ్మేసి నీకు మంచి లాయకు పెడతాను బాబు. నువ్వేం కంగారు పడకు. ముందు మన బ్యాచ్ కి విషయం చెప్పు, మిగతా సంగతులు నేను చేస్తాను. అలాగే. బెజవాడ కనకదుర్గమ్మ పలుకు, కాశీలో అన్నపూర్ణమ్మ పలుకు, ఒకే గంగా నీ గోడు చెబుతా. నా పేరు గంగా నీకెలా తెలుసు? నీ బావ కష్టాల్లో పడ్డాడు, కటకటాల వెనక ఉన్నాడు. సుగమ్మ, నాకు నా బావకి పెళ్ళవుతుందా? నీ పెళ్ళాలా అవుతుందే పిచ్చి తల్లి. ఇంట్లో నీ సవితి ఉన్నది. తాళిబుట్టుతో ఈ బొడ్డోడు కోసం ఎదురు చూస్తుంది. లబ్బం కుదిరితే ఒక్కని అతుక్కుపోతాది. వదలాలంటే ఒక్కటే మార్గం. దాన్ని సముద్ర పొడ్డునున్న పోచమ్మ తల్లి దగ్గరికి తీసుకురా. దాని పీడ నేను వదిలిస్తాను.